న్యూస్ కి స్వాగతం. నేను పావని. అందమే అసూయపడేలా ఉన్న ఈమె పేరు రాధిక సుబ్రహ్మణ్యం. ట్రావెల్ ఇన్ఫ్లుయెన్సర్ గా ఆమె దేశమంతా ప్రయాణిస్తూ అక్కడి సంస్కృతి సంప్రదాయాలను మనతో పంచుకుంటుంది. ఇంగ్లీష్, తమిళ భాషల్లో స్పష్టంగా మాట్లాడుతుంది. అయితే ఆమె నిజమైన మనిషి కాదు. ఏఐ ద్వారా సృష్టించిన 3 కలెక్టివ్ ఆర్టిస్ట్ నెట్వర్క్ అనే మీడియా సంస్థ దీన్ని రూపొందించింది. ఫస్ట్ ఇండియన్ ఏఐ ట్రావెల్ ఇన్ఫ్లుయెన్సర్ గా రాధిక నిలిచింది. తెలంగాణలో వచ్చే 2 గంటల్లో పలు జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, నల్గొండ, కొత్తగూడెం, హైదరాబాద్, గద్వాల్, కామారెడ్డి, ఖమ్మం, మల్కాజ్గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, ఎన్ఆర్పిటి, ఎంబీఎన్ఆర్, మెదక్ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతుందని అంచనా వేసింది. గంటకు 41 నుంచి 61 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. రాష్ట్రంలో గురువారం జరిగిన ఐఏఎస్ల బదిలీలలో భాగంగా సంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా ప్రావీణ్యం నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈమె సివిల్స్ లో 82వ ర్యాంక్ సాధించింది. 2016 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన అధికారిని. స్వస్థలం ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లా. ప్రస్తుతం హన్మకొండ జిల్లా కలెక్టర్ గా పనిచేస్తూ సంగారెడ్డికి బదిలీ అయ్యారు. ఎస్ఎస్ రాజమౌళి, మహేష్ బాబు కోంబోలో వస్తున్న SSMB29 ఇటీవలే ఒడిశాలో ఓ షూటింగ్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ మూవీ తదుపరి షెడ్యూల్ జూలైలో స్టార్ట్ కానున్నట్లు సమాచారం. కెన్యాలోని అంబుసలి నేషనల్ పార్క్ లో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారని తెలుస్తోంది. పార్క్ లొకేషన్స్ మూవీకి గ్రాండ్ లుక్ ను తేనున్నాయని సినీ వర్గాలు పేర్కొన్నాయి. 2026 చివరి నాటికి షూటింగ్ పూర్తవుతుందని అంచనా. ఆంధ్రప్రదేశ్ అరెస్ట్ భయంతో పేర్ని నాని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఎన్నికల్లో తన కుమారుడిని గెలిపించుకోవడానికి నాని పడరాని పాటలు పడ్డారని, నకిలీ పట్టాలు సృష్టించారన్నారు. ఎంఆర్ఓ ఆఫీస్ లో నకిలీ పట్టాలు రాస్తుంటే తాము పట్టుకున్నది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. 2023లో బదిలీ అయిన తహసీల్దార్ 2024 పట్టాలు ఇచ్చినట్లు నాని చెప్పారని, ఇదెలా సాధ్యమని నిలదీశారు. అప్పటి వరకు అందరితో సరదాగా గడిపిన వ్యక్తి అంతలోనే నీటిలో మునిగి చనిపోయాడు. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం రామాయంపేట ఐసీ కాలనీలో నివాసం ఉండే టంకరి రాము గురువారం సాయంత్రం ముంబై సముద్రంలో కుటుంబ సభ్యులతో కలిసి బోట్ ప్రయాణం చేశాడు. అనంతరం బోట్ దిగి వస్తున్న క్రమంలో వేగంగా నీటి అలలు రావడంతో కొట్టుకుపోయి మృతి చెందాడు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుడికి భార్య, 2 పిల్లలు ఉన్నారు. ఆస్ట్రేలియా 282 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. సెకండ్ ఇన్నింగ్స్ లో కంగారులు 207 పరుగులకు ఆల్అౌట్ అయ్యారు. సార్క్ హాఫ్ సెంచరీతో ఆస్ట్రేలియాకు వెన్నెముకగా నిలిచారు. రబాడా 4, ఎంగిడి 3 వికెట్లతో రాణించారు. తొలి ఇన్నింగ్స్ లో 138 పరుగులకు ఆల్అౌట్ అయిన సౌత్ ఆఫ్రికా ఈ మ్యాచ్ గెలవాలంటే 282 రన్స్ చేయాలి. మరో 2.5 రోజుల ఆట మిగిలి ఉంది. సంస్కృతి వారసత్వానికి బెలూమ్ గుహలు ప్రతీక అని భౌగోళిక వారసత్వ జాబితాల్లో వాటికి చోటు దక్కడంపై మంత్రి కందుల దుర్గేష్ హర్షం వ్యక్తం చేశారు. నంద్యాల జిల్లాలోని ఈ గుహలకు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (GSI) ప్రత్యేక గుర్తింపు ఇవ్వడంతో మరింత ప్రాచుర్యం లభిస్తుందన్నారు. దేశంలోనే పొడవైన గుహలుగా ఇవి ప్రసిద్ధి చెందినట్లు వివరించారు. దేశ, విదేశీ పర్యాటకులను మరింత ఆకట్టుకునేలా ప్రచారం చేస్తామని చెప్పారు. ఫార్ములా ఈ కేసులో ఏసీబీ అధికారులు మరోసారి నోటీసులు ఇవ్వడంపై కేటీఆర్ స్పందించారు. సోమవారం ఉదయం 10 గంటలకు ఫార్ములా ఈ కేసులో విచారణకు హాజరు కావాలని నాకు నోటీసులు ఇచ్చారు. బాధ్యత గల పౌరుడిగా ఈ నెల 16న విచారణకు హాజరై పూర్తిగా సహకరిస్తాను. సీఎం కూడా ఏసీబీ విచారణ ఎదుర్కొంటున్నారు కదా, ఇద్దరం జడ్జి సమక్షంలో లై డిటెక్టర్ టెస్ట్ చేయించుకుందాం, దానిని లైవ్ టెలికాస్ట్ చేద్దాం అని ట్వీట్ చేశారు. ఓటుకు నోటు కేసుపై విచారణ నాంపల్లి కోర్టు జూలై 25కు వాయిదా వేసింది. రేవంత్, సెబాస్టియన్, ఉదయ్ సింహ, వేం కృష్ణ కీర్తన్ నేటి విచారణకు హాజరు మినహాయింపు పొందగా సండ్ర వెంకట వీరయ్య, ముత్తయ్య హాజరయ్యారు. వేగంగా విచారణ జరిపి కేసును తేల్చాలని ముత్తయ్య కోరారు. సుప్రీంకోర్టులో ఈ విచారణ పెండింగ్ ఉన్నందున వాయిదా వేయాలని నిందితుల తరపున లాయర్లు విజ్ఞప్తి చేయగా తదుపరి విచారణ జూలై 25కు వాయిదా పడింది. ఇదే ఇవాల్టి టాప్ 10 న్యూస్. మరో టాప్ 10 న్యూస్ లో మళ్ళీ కలుద్దాం.